తీసుకొచ్చేది అది ఫస్ట్ టైం అనుకుంటున్నారు. కానీ అంతకుముందు నేను వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాను. అఘోరమ్మతో కలిసి బెల్లంపల్లి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు కూడా వెళ్ళాం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసి మేము మ్యారేజ్ చేస్తామని. వాళ్ళు మంచిగా ఓకే ఒకరికొకరు తోడుండమ్మా, నీకు తోడుంటుంది కదా అని చెప్పని దీవించారు. అక్కడ ఉంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు. నేను ఫోన్ లిఫ్ట్ చేయని చెప్పి విష్ణు అక్కడ బెల్లంపల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి నన్ను లాక్కెళ్ళాడు. లాక్కెళ్ళిపోయినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక వీడియో నేను ఏదో మంత్రా చదువుతున్నట్టు అది అప్పుడుదే. అది ఫస్ట్. ఈ గుజరాత్కి వెళ్ళింది సెకండ్. నేనేది అది కాదమ్మా. అసలు బేసిక్గా ఏ ఆడపిల్ల అయినా సరే చక్కగా బాగా చదువుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకుంటారమ్మా. రెండోది బంగారం లాంటి హస్బెండ్ రావాలి, ఆ హస్బెండ్తో లైఫ్ హ్యాపీగా ఉండాలి. రెండు బంగారం లాంటి పిల్లలు పుట్టాలి. లైఫ్ ఏంటంటే భర్త పిల్లోడు ఇట్లా లైఫ్ హ్యాపీగా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా సాగిపోవాలి. అప్పుడప్పుడు సరదాగా టూర్లు వెళ్ళాలి. ఇంకా ఏమంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలకి పెళ్లి చేయాలి. ఇది ఏ ఆడపిల్ల అయినా కోరుకునేదమ్మా. హ్యాపీ లైఫ్ కోరుకుంటారు. డబ్బు ఎక్కువ ఉండాలని కూడా కాదు, హ్యాపీ లైఫ్ ఉండాలి. మంచి మొగుడు రావాలి, వాడు నన్ను కష్టపెట్టకుండా, కొట్టకుండా, తిట్టకుండా, నన్ను ఏడిపించకుండా, నన్ను నవ్విస్తూ నన్ను చూసుకునేవాడు కావాలని ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటారు. కానీ అందుకు భిన్నంగా మీరు నాకు మొగాడితో పెళ్ళొద్దు, ఒక మంచివాడు, ఒక జెన్యూన్ అయిన ఈ అఘోరి అమ్మతో పెళ్లి కావాలని కోరుకున్నారు అంటే ఆ వైరాగ్యం వచ్చింది సంథింగ్. ఇప్పుడు అబ్బాయితో అంటే సెక్స్ మెయిన్ కాదు, అబ్బాయిని పెళ్లి చేసుకో అన్నది మెయిన్ కాదు. ఇక్కడ పిల్లలు పుట్టాలి అనే రూల్ ఏం లేదు. పెంచుకోవచ్చు, మనం ఎవరితో ఉన్నా కానీ హ్యాపీగా వాళ్ళతో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. ఎలా బతకాలి అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనేదమ్మా అది ఓకే, అది నెక్స్ట్ లెవెల్ థింకింగ్ మీది, మీ బ్రాడ్ థింకింగ్. అది తప్పేం లేదు, అది కూడా తప్పేం కాదు. మీ ఆలోచన కూడా కరెక్టే. అలా ఆలోచన మారటానికి ఏదో కారణం ఉంటుందంటున్నా నేను. మీరు అట్లా డెసిషన్ తీసుకుంటారు, మగాన్ని పెళ్లి చేసుకుంటున్నారంటే పెళ్ళి అనేది కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు కదా, లైఫ్లో భాగం అది, అంతే తప్ప. ఎందుకు నా మైండ్ చేంజ్ అయింది అంటే నేను లైఫ్లో చూశాను చాలా, నా ఫ్రెండ్స్నే చూశాను, 2-3 ఓకే లేచిపోయి పెళ్లి చేసుకుని హస్బెండ్తో గొడవ పడి 2-3 నెలలకే చనిపోవడం, లేదా మళ్ళీ సపరేట్ వచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం. అలాంటివి నేను నా ఫ్రెండ్స్లోనే చూశాను కాబట్టి ఇలాగ చేయడం జరిగింది. నా థాట్ అనేది అలా నిదానంగా మారిపోవడం జరిగింది. అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే ఇలాగా ఏంటి అని చెప్పని నేను ఇతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. బిఫోర్ అమ్మా నేను సంబంధాలు చూడలేదు మీకు? బిఫోర్ అంటే 2 years బ్యాక్ నాకు ఇంకో గురువు ఉన్నారు తణుకులో. నేను అంతకుముందే అఘోర దీక్షలో ఉన్నాను. తణుకులో రాజేష్ నాథ్ గురూజీ అని చెప్పి ఉన్నారు. ఆయన దగ్గర గురుమతం నుంచి వదిలేశారు. అంతగా కేర్ తీసుకోవడం, పట్టించుకోవడం అవేం లేవు. తర్వాత సనాతన ధర్మం గురించి ఈమె వీడియోస్ చూసి అవి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఓకే ఈమె దగ్గరికి సాధనకి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు ఫస్ట్ అనుకున్నాం. కానీ ఈమె వచ్చిన తర్వాత ఈమెను చూసి, ఈమె మాటలు, ఈమె జెన్యూనిటీ చూసి నాకు లవ్ ఎఫెక్షన్ వచ్చేసింది. తర్వాత ఇద్దరం ఓపెన్ అప్ అయ్యాం, పెళ్లి చేసుకున్నాం, అదంతా అయిపోయింది. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు ఈ విష్ణుదే కొంచెం చాలా. మీ లైఫ్లో మీకు మీ లైఫ్లో ఒక విలన్ ఉన్నారు అంటే మీ లైఫ్లో హీరో అఘోరి అంతేనా? హీరో అఘోరి, విష్ణు కూడా హీరోనే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉన్నంత ఇదిగా విష్ణు ఇప్పుడు లేడు. ఇప్పుడు మాత్రం విలనే నా లైఫ్లో. హీరో విలన్గా టర్న్ అయ్యాడు. ఎస్. ఇప్పుడు మీ లైఫ్లో ఎవరి వల్ల సఫర్ అవుతున్నాను అంటే, వర్షిని ఎవరి వల్ల సఫర్ అవుతుంది అంటే అది కేవలం విష్ణు వల్లే. అండ్ ఇప్పుడు కొంచెం మా ఫ్యామిలీ వల్ల కూడా. మా ఫ్యామిలీ కూడా తను చెప్పిందే వింటున్నాను. చంపేస్తాం అని చెప్పని రావడం వాళ్ళ నోట్లో నుంచి, అమ్మ నాన్న నోట్లో నుంచి. నా అమ్మ మాట వినకపోతే నేనే లేపేస్తాను నిన్ను. మా మమ్మీ ఈరోజు మార్నింగ్ అన్నారు బస్ స్టాప్లో. ఆమె మాటలు కాదవి. ఓకే తల్లి, కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆమె మాటలు ఎలా ఉంటే నాకు తెలుసు. ఆమె మాటలు కాదవి. క్లియర్గా నాకు అర్థమైపోయింది. అమ్మకి నువ్వంటే చాలా ప్రాణం అమ్మ, ఎందుకంటే మన మాటలను బట్టి నాకు అర్థమైంది. పిల్లలన్నాక తల్లిదండ్రులకి ప్రాణం. అందులో ఆడపిల్లలు అంటే మీ తల్లి, మీ అమ్మగారిని తప్పట్టడానికి లేదమ్మా. అంటే మీరు అన్నట్టు విష్ణు మాటల ప్రభావం పడి ఉండొచ్చు. సరే, ఆవిడ కారణాలు ఆవిడకుండా. మొన్న లైవ్లో చెప్పింది ఏంటంటే విష్ణు దగ్గర మా బంగారం ఉండిపోయిందండి, మా డబ్బులు ఉన్నాయండి, ఒక 2 లక్షల రూపాయలే ఉన్నాయంట మీ డబ్బులు, బంగారం ఉందండి, అవి తీసేసుకుని అతని చేతుల్లో మా అమ్మాయిని, అతని బందికానాలోంచి మా అమ్మాయిని మేము కాపాడుకుంటానండి, నేను నా బిడ్డను చదివించుకుంటానండి, ముందు విష్ణు నుంచి నేను కాపాడాలండి అని చెప్పి డైరెక్ట్గా అంది ఆవిడ. ఎందుకంటే మా మమ్మీ ముందు చాలాసార్లు కొట్టాడు కాబట్టి, చిన్న చిన్న విషయాలకే, చాలా సెన్సిటివ్ విషయాలు. ఎట్లా ఊరుకుందమ్మా మరి ఆవిడ? ఇప్పుడు మీ అమ్మాయినా మీ నాన్న అడ్డుపడేది, వాళ్ళ రక్త సంబంధం. మా మమ్మీ అడ్డుపడేది. మా అమ్మాయిని కొడతావేంటి, నా ముందు అసలు మా అమ్మాయిని కొడతావు నువ్వు ఎవడివి,
మా మమ్మీ తిట్టేసింది ఓపెన్ అప్గా. ఆవిడ కూడా తిట్టేవాడు. అది మాట వినకపోతే ఏం చేయాలి అది ఇది అని చెప్పని మీదకి వచ్చేవాడు. మొన్న నాకు తెలిసింది ఏంటంటే మమ్మీ అంత ముందు దాకా మీడియా ముందుకు రాలేదు, నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి సడన్గా వచ్చింది. మా మమ్మీని చూసి ఇవన్నీ మార్చిపోవడం వల్ల నేను గమనించాను మా మమ్మీని కొట్టారు. అది తర్వాత నాకు తెలిసింది. మీ మమ్మీని ఎవరు కొట్టారు? హర్ష అన్నయ్య విష్ణు ఇద్దరు కలిపి కొట్టారు. అందుకే మా మమ్మీ నిజాలు ఏం చెప్పలేదు, వాళ్ళకి అనువైనట్టు చెప్పింది. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు హర్ష మీ సొంత అన్నయ్యమ్మా? సొంత అన్నయ్యే, కానీ ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవరు అంటే హర్ష అన్నయ్య. మీ సొంత ఇప్పుడు అమ్మకి మీ అమ్మకి ఇద్దరు, నువ్వు మీ అన్నయ్య ఇద్దరు, నేను హర్ష నువ్వు కదా. నువ్వు గుజరాత్ నుంచి తీసుకురావడానికి మిమ్మల్ని తీసుకురావడానికి హర్ష కూడా వచ్చాడు కదా. వచ్చాడు. ఇప్పుడు హర్ష ముందే నిన్ను పడేసి కొట్టాడు అతను? పడేసుకోవట్లేదు, తను అసలు టచ్ చేయలే నన్ను. గుజరాత్ హర్ష కాదమ్మా, విష్ణు. ఇక్కడ కొట్టలే, నేను ఉజ్జయిన్ హోటల్ రూమ్ లో కొట్టాడు. అదే అప్పుడు హర్ష ఉన్నాడు పక్కన? కొట్టలేదు, ఉన్నాడు. తోడబుట్టిన చెల్లెలు ఎవడో బయట వ్యక్తి వచ్చి అంత దారుణంగా కాళ్ళతో తంతూ కొడుతూ ఉంటే సొంత తోడబుట్టిన రక్త సంబంధీకుడు మీ అన్న ఏమనలే. అక్కడ భవానీ అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది కదా తీసుకురావడానికి, తను ఆపింది ఏ మాటకు మాట. కొట్టకు విష్ణు అని తను ఆపింది. అన్నయ్య నువ్వు నేను నీ చెల్లెలు అన్నయ్య, నువ్వు నన్ను. నేను ఆర్టీవీలో లైవ్ లో ఉన్నప్పుడే అన్నాను, నువ్వు నా మీద ఇంత నెగిటివ్ గా చెప్పి ఇంత చండాలంగా మాట్లాడు, నువ్వు సొంత అన్నయ్య అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుచేటుగా ఉంది అని చెప్పని లైవ్ లో అనేసా. నేనేది ఏంటంటే అన్నయ్య కూడా అలా బిహేవ్ చేశాడు అంటే అతనికి ఏమైనా కారణం ఉందా? అతని మీద ఏమైనా ఒత్తిడి ఉందా? అతని మీద ఒత్తిడి ఏం లేదు. మెయిన్ విష్ణు దగ్గర నుంచి మాకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు వచ్చేంత వరకు ఇంకా తన మాటలు వినాల్సిందే. నేనైతే దాంట్లోంచి బయటకు వచ్చేసాను. ఈ హర్షన్న ఏంటంటే మనీ రావాలి కదా, సో అన్నయ్య కూడా చిన్నప్పటి నుంచి పెంచాడు కదా, అంటే విష్ణు కొన్ని మాటలు చెప్తాడు కదా, ఆ మాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడండి. బాగా అంటే బాగా. ఇప్పుడు గుజరాత్ నుంచి మీరు వచ్చిన తర్వాత మీ అమ్మని విష్ణు హర్ష కలిసి కొట్టారని మీరు అనుకుంటున్నారా? నేను ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత బాగా కొట్టారా? మా మమ్మీ మీడియా ముందు కొట్టారా, బెదిరించారా, బలవంతం చేశారా? ఒక వీడియోలో చెప్పింది కూడా మా మమ్మీ, ఆర్టీవీ వాళ్ళకి ఎవరికి చెప్పింది నన్ను కొట్టాడు విష్ణు అని చెప్పని. అప్పుడు విష్ణుని మీడియా వాళ్ళు అడిగితే నాకు తెలియదు, వాళ్ళు ఇంట్లో గొడవ ఆడుకుని నా మీద చెప్తున్నారు అని చెప్పని అన్నాడు. ఇప్పుడు నేను మొన్న అడిగినప్పుడు మీ అమ్మగారికి చెప్పాను, నేను మీ అమ్మగారికి చెప్పినప్పుడు అమ్మ డైరెక్ట్గా అంది, అవును నేను తప్పు తెలుసుకుంటాను, మొదట మిమ్మల్ని కేరళ తీసుకెళ్ళి మళ్ళీ ఏవో పూజలు అవి చేయించాలని ప్లాన్ చేశారు. విష్ణుమాయ టెంపుల్లో పూజలు చేయించాలి, మా అమ్మాయికి ఏదో పసరిచ్చారు, మందు ఇచ్చారు, లేకపోతే మా అమ్మాయికి ఏదో పట్టింది అంటూ రకరకాల మూఢనమ్మకాలు ఉంటే నేనే లైవ్లో చెప్పాను, అట్లాంటి నమ్మకం అమ్మ ఈ రోజుల్లో కూడా ఏంటి నాకు అర్థం కాదు అంటే. అప్పుడు మీ అమ్మగారిలో రియలైజేషన్ వచ్చింది, అవును నా బిడ్డ, మీ బిడ్డను పట్టుకుని విష్ణు అనే అతను ఏ రకంగా కొడుతున్నాడు అని మీ బిడ్డ ఏడుస్తూ చెప్తుంది కదా, కన్నతల్లిగా మీకు బాధ అనిపించట్లేదా అని అడిగితే మీ అమ్మగారు చాలా బాధపడ్డారు లైవ్లోనే. బాధపడి నా బిడ్డ వచ్చిన తర్వాత అసలు కారణం ఏంటో నేను కనుక్కుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు అనే వ్యక్తి చేతుల్లోకి నా బిడ్డ వెళ్లకుండా నేను కాపాడుకుంటాను, అది తీసుకుంటాను ముందు, నేను ఎక్కడికి ఏ గుళ్ళకి తీసుకెళ్ళను, కాకపోతే కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, ఒకవేళ అమ్మాయి ఎందుకు సఫర్ అవుతుందో కౌన్సిలింగ్ ఇప్పిస్తామని మీ నాన్న మానస హాస్పిటల్ పేరు చెప్పాడు. తీసుకెళ్లారు, మందులు ఇప్పించారు. ఓకే, ఇక్కడ మీ అమ్మ కూడా ఆపలేదా? మా అమ్మ ముందు కూడా కొట్టాడు. ఎప్పుడంటే తను లేడీ దగ్గర వచ్చినప్పుడు వెళ్తున్నా అన్నాను కదా, విష్ణు అన్నయ్య బండి వేసుకెళ్ళిపోయాడు. అప్పుడు బండి లేదు ఇంట్లో, ర్యాపిడో బుక్ చేసుకున్నా. ర్యాపిడో బుక్ చేసుకుని ఒక అన్నయ్య వచ్చారు కదా అని చెప్పి క్యాన్సిల్ చేసేసి లోపలికి వచ్చేసా. రావడం 5 నిమిషాలు లేట్ అయిపోతే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతా అని చెప్పి చంపగేసి ఒక్కడి వీకెండ్ నన్ను ఆ రోజు ఇంట్లో అమ్మ ముందే. ఎందుకు కొడుతున్నావు ఈ టైంలో ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తుందా ఆడపిల్ల అని చెప్పంటే, నేను అప్పటికి అనేసాను, నీ దగ్గరికి అన్న నిన్ను ఎక్కించుకోవడానికి వచ్చినప్పుడు మరి నువ్వేం చేసావు, అప్పుడు 2-3 అయ్యేది అని చెప్పని అన్నా. దానికి మాటలు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను నీ సేఫ్టీ నేను చూసుకోగలను, అక్కడికి ఎలా వెళ్తావు ర్యాపిడో బుక్ చేసుకుని అని